మన రాష్ట్రంలో 22,30,703 వ్యవసాయ విద్యుత్ సేవా కనెక్షన్లు ఉన్నాయి సార్. జిల్లాల వారీగా పెండింగ్లు ఉన్న వ్యవసాయ దరఖాస్తుల సంఖ్య అనుబంధం ఒకటిలో జత చేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ డిస్కమ్స్ ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 839.44 కోట్లు ఖర్చు చేయడం అయింది. ఈపీడీఎస్ఎల్ 138.56 కోట్లు, సిపిడిసిఎల్ 182.65 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఎం కుసుమ్ పథకం కింద కవర్ చేయబడిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 2,61,481 మరియు జిల్లాల వారీగా అనుబంధం 2లో జత చేయడం జరిగింది సార్. మూడో ప్రశ్నకి ఈ కింద పథకం కింద విద్యుత్ కొనుగోలుపై ప్రభుత్వానికి ఆదా అయ్యేది 1,059 కోట్లు, ఈపీడీఎస్ఎల్లో 219 కోట్లు, సిపిడిఎస్ఎల్లో 196 కోట్లు, ఎస్పీడీఎస్ఎల్లో 620 కోట్లు. దీనివల్ల 3.09 యూనిట్కి మనం తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు యూనిట్కి 7 రూపాయలు పడుతుంది. మనం 3 రూపాయలకే సోలార్ దగ్గర కింద ఎక్కడైతే సబ్స్టేషన్స్ లెవెల్లో 11 kV లైన్స్ ఉన్నాయో అక్కడే సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల దాదాపు 25 సంవత్సరాల పాటు ఒకే విధంగా ఈ టారిఫ్ ఉంటుంది. కానీ మనం రెగ్యులర్ పవర్ వచ్చేసరికి 4% చొప్పున పెరిగే అవకాశం ఉంది సార్. తద్వారా చాలా ఆదాయం అవుతుంది. ఇప్పుడు డిస్కౌంట్స్ వారీగా యాన్యువల్గా 220 మెగావాట్లు 140 కోట్లు ఆదా అవుతుంది సార్. దీనివల్ల ప్లాంట్లు పెట్టడం వల్ల, సోలార్ ప్లాంట్లు ఫీడర్ లెవెల్లో పెట్టడం వల్ల. అట్లానే 476 కోట్లు మొత్తం మీద మూడు డిస్కౌంట్స్ మీద ఇంత పెద్ద ఎత్తున ఆదా అవుతుంది సార్. మొత్తం డిస్కౌంట్స్కు ఎస్టిమేషన్ యాన్యువల్ సేవింగ్స్ 663 కోట్లు నుంచి 2,288 కోట్లు ఆదా ఈ 11 kV 33 kV సబ్స్టేషన్స్ దగ్గర మనం సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల ఇంత పెద్ద మొత్తమైన ఆదా అవుతుంది సార్. ఇప్పుడు 2026-27కి దాదాపు 3 డిస్కమ్స్ కలిపి 1,035 మెగావాట్లు మనం టెండర్లు పిలిచాము. ఈ సమ్మర్లో వాటిని కూడా భూసేకరణ జరుగుతుంది. వాటిని కూడా ఈ సమ్మర్లో స్టార్ట్ చేసి మొత్తం కూడా పూర్తి చేస్తాం సార్. ఇంకా 2028, 2028, 29కి 2029-30కి ఇంకా 4,000 మెగావాట్లు లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తాం సార్. ఇవన్నీ కనుక చేస్తే కనుక వ్యవసాయ రంగంకి నాణ్యమైన విద్యుత్తుని డేటా లాసులు తగ్గించుకుంటూ అదేవిధంగా 9 గంటలు వ్యవసాయదారులకి పగలపోటే వ్యవసాయదారులకు విద్యుత్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సార్.